హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ యమపాశం. యమపాశం తెలుసా? మన ప్రాణాలు పోయిన లాస్ట్ స్టేజ్కి వచ్చాక యముడు వచ్చి పాశం వేస్తాడు. పాశం వేసి మనలోంచి ప్రాణాన్ని గుంజుతాడు బయటికి కదా. అయితే ఈ ప్రాణం గుంజుతుంటే మనం ఊరికే లొంగిపోము, గుంజుకుంటాం బయటికి. నో, నేను ఇంకా బతుకుతా అని లాక్కుంటూ ఉంటాం. కానీ యమపాశం గట్టిగా లాగి బయటకు తీస్తుంది. ఓకే, ఈ పిక్చర్ని గుర్తుపెట్టుకోండి బాగా. యముడు వచ్చాడు, పాశం వేశాడు, గుంజుతున్నాడు బయటికి. నువ్వేమో నో, నాకు ఇంకా శరీరాన్ని ఎంజాయ్ చేయాలి, ఇంకా అక్కడ పానీపూరి తినాలి, ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తినాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, ఈ సెన్సరీ ప్లెజర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయాలి అని గుంజుతున్నావు. నా కూతురు ఇంకా సెటిల్ కాలే, నా కొడుకు ఇంక ఇట్లా అవ్వలే, నాదే ఇలా అవ్వలేదు, నా ఆస్తులు ఎక్కడ పోతాయి అన్న యముడు పాశం బట్టి గుంజేస్తాడు టైం వచ్చేసరికి. అలాగా చనిపోయేటప్పుడు పోనీ ఎప్పుడైనా అంటే స్వామి శరణం మీరు వెళ్ళొచ్చు. కానీ రియల్ లైఫ్లో ఒక 8 పాశములు మనని గుంజుతూ ఉంటాయి. అది మనం వద్దన్నా మనని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాయి. ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాం. 8 విషయాలు మనం బ్రతికుండగానే పాశములలాగా మనని గుంజుతాయి. ఓకే, యముడు వచ్చి మన మీద తాడు వేయగానే ఎలా అయితే మనం ఎంత గింజుకున్నా లొంగిపోతామో, అలాగే మనం లేదు నేను మంచిగా మారాలి అనుకుంటున్నా కొన్ని పాశములు మనని గుంజేస్తాయి. ఓకే, అలాంటి వాటిలో ఫస్ట్ థింగ్ మెయిన్, అండ్ అది అనుకోం కూడా, అతి దయ. అయ్యో పాపం అని చాలామంది హెల్ప్ చేసి ఇరుక్కుపోతారు. అతి దయ ఉండడం అన్నిటికంటే మేజర్ పాశం. దయ, నా సొంత కొడుకు అని వాడితో ఇరుక్కుపోతావు. వాడిని మాట వినడు, వాడు టార్చర్ పెడతాడు, వాడు అన్ని రకాల తప్పులు చేస్తాడు, నువ్వు ఎటు కాకుండా ఇరుక్కుపోతావు. ఓకే, దయ ఎంత ఉండాలో లిమిట్ అంతవరకే ఉండాలి. దయ ఎక్కువైపోయినా కూడా అది పాశముగా మారి పిల్లలకి తల్లి పాశమనో లేకపోతే కొడుకు మీద ప్రేమ పాశమనో ఇలాగా పాశములాగిలా పట్టి గుంజేస్తుంది. అతి దయ ఎవ్వరి మీద చూపించద్దు. తాగుబోతు మొగుడుంటే వాడు తినలేదేమో అని చెప్పి రోడ్డు మీద పడిపోయినా కూడా బలవంతంగా ఈడ్చుకొచ్చి తిండి పెడతారు. అయ్యో ఏమీ తినకుండా ఎలా అని. వాడు మంచిగా తిని పడుకుని లేచి నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock మళ్ళీ వెళ్తాడు తాగడానికి. దయ, అన్నెసెసరీ పీపుల్ మీద అన్నెసెసరీ దయ చాలా డేంజరస్. రెండవది, అది మిమ్మల్ని బయట గుంజేస్తుంది. రెండవది జుగుప్స, అసహ్యం. ఏదైనా పని చెయ్యాలి అంటే అసహ్యం. దేని మీదైనా మీరు అసహ్యం ఎక్కువ పెంచుకుంటే అది మీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేని మీదైతే మీరు ఈ పని నేను చెయ్యను అంటారో అది మీ జీవితంలో ఏదో రోజు వచ్చి మీతో పని చేయించిపోతుంది. బికాజ్ అది పాశము గుంజేస్తుంది మిమ్మల్ని మళ్ళీ. దేని మీద అసహ్యం పెంచుకోకూడదు ఎప్పుడు. ఇష్టం లేదు, నచ్చలేదు, దాన్ని చెప్పచ్చు, దాన్ని డీల్ చేయొచ్చు, దాన్ని మాట్లాడచ్చు, మెల్లగా బయటికి రావచ్చు. అసహించుకోకూడదు. భగవంతుడి సృష్టిలో దేన్ని ఎప్పుడు ఎవ్వరూ అసహించుకోకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అసహ్యం, జుగుప్స ఉండకూడదు ఎవరి మీద. నెక్స్ట్ వచ్చేసి మోహము కూడా అంతే. ఏదైనా నాది అని మోహం పడ్డారా అది మిమ్మల్ని యముడి పాశం పట్టుకుని గుంజేస్తుంది. ఏదైతే మీరు ఇష్టపడతారో అది మిమ్మల్ని టార్చర్ పెట్టకుండా వదిలిపెట్టదు. అందుకని కంపల్సరీగా లిమిట్. ఇష్టం వచ్చిందా హ్యాపీ, రాలేదా వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే ఇంకోటి ఏదో వస్తుంది మీ జీవితంలో. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వది భయం, ఫియర్ కూడా మీకు యమపాశంలాగా మిమ్మల్ని పట్టి గుంజేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మీరు రియల్ లైఫ్లో బ్రతకాలి అంటే భయం అనే దాన్ని దూరంగా పెట్టాలి. ఏది దేనికి ఎంత లిమిట్లో భయపడాలో అంతే లిమిట్. లాకి భయపడాలి, అధర్మానికి భయపడాలి అంతే. అంతకు మించి దేనికి భయపడకూడదు. ధర్మ మార్గంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భయాన్ని మీ దగ్గరికి రానివ్వద్దు. ఒకసారి వచ్చిందా భయం మిమ్మల్ని వదలదు. సో వెరీ ఇంపార్టెంట్. భయాన్ని చాలా దూరం పెట్టండి. సంశయము అంటే డౌట్. మీ లైఫ్లో డౌట్ పడద్దు దేని విషయం మీద. ఏది చేసినా దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇంకోటి చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. సో అందుకని డౌట్ పడకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. తెలివిని వాడండి. ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు మీ బుద్ధిని వాడి ఆ డౌట్ క్లారిటీ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. డౌట్ దగ్గర ఆగిపోకూడదు. ఎప్పుడు అక్కడ ల్యాండ్ కొనుంటే ఒకప్పుడు అనవసరంగా డౌట్ పడ్డా నేను అని ఎంతోమంది రిగ్రెట్ అవుతుంటారు.
లేదు ఇప్పుడు కొనరా బాబు అంటే ఇప్పుడు అంత డబ్బులు లేవు అంటాడు. సో డౌట్ దగ్గర కూర్చుండిపోకూడదు. సంశయము వెరీ వెరీ డేంజరస్. అండ్ సిక్స్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కులము ఎప్పుడు కూడా మనిషిని తినేసేది కులము. నా డివిజన్, కులము అంటే మనకు ఓన్లీ ఇప్పుడున్న కులాలు కాదు, ఏదైతే నా జనాలు వీళ్ళంతా నా వాళ్ళు, మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు అని అనుకున్నావు నీ మైండ్లో, అది నిన్ను పాశములాగా పట్టి పీడిస్తుంది, గుంజేస్తుంది బయటికి. అందుకని ఎప్పుడూ కూడా కులముని ఆర్ యువర్ ఓన్, మిగతా వాళ్ళు కాదు అనే కల్టులోకి వెళ్ళకూడదు, ఏది ఏమైనా కానీ. సెవెంత్ వచ్చేసి శీలము. ఓకే, మన క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ని కాపాడుకోలేకపోతే అది నిన్ను పాశములాగా పట్టి పీడిస్తుంది. ఇప్పుడు చేసిన తప్పు తిరిగి 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 నిన్నే పాశములా పట్టి పీడిస్తుంది. శీలము చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బలము చూసి గర్వపడ్డవాడు అది యమపాశంలా పట్టి పీడిస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు బలవంతుడివే కావచ్చు, ఇప్పుడు నీకు పవర్ ఉండుండొచ్చు, ఇప్పుడు నీకు టైం కలిసి వచ్చుండొచ్చు, కానీ ఆ బలాన్ని చూసి గర్వపడ్డవాడు, ఆ బలమే నాది అనుకున్నవాడు ఖచ్చితంగా యమపాశంలో ఇరుక్కున్నట్టుగా ఆ బలానికే ఇరుక్కుపోతాడు. ఎందుకంటే నీకంటే బలవంతుడు వచ్చి నిన్ను తొక్కి ముందుకు వెళ్తాడు. ఇది రూల్ ఆఫ్ లైఫ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఎనిమిదోది బలము. నీ బలాన్ని నువ్వు చూసి గర్వపడ్డప్పుడు అది పాశములాగా నీ మెడకి నీకే చుట్టుకుంటుంది. సో బలం ఉన్నప్పుడు చాలా చాలా తగ్గి ఉండాలి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే బలం ఉంటుందో ఆ బలాన్ని పాశముగా మార్చుకోకుండా బలాన్ని రెస్పాన్సిబిలిటీతో కనుక తీసుకోగలిగితే లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే బలం ఉండదో, ఎప్పుడైతే బలం లేదో అప్పుడు బలం కోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే బలం వస్తుందో అప్పుడు చాలా అణిగిమణిగి బలాన్ని పాశముగా మార్చుకోకూడదు అని ఉండాలి. ఈ 8 పాశాలు గనక మనం తెలుసుకుంటే, వాటిని కరెక్ట్గా లిమిట్ చేయగలిగితే ఈ యమపాశము బారిన పడకుండా ఉంటాం. ఈ పాశము బారిన పడకుండా ఉంటే మన లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్, మచ్ మోర్ నీట్ అండ్ క్లీన్ అండ్ హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే వీటి బారిన పడ్డావో మిత్రమా ఇరుక్కుపోతావు. అందుకని ఈ 8ని గుర్తుపెట్టుకోండి. దయ ఎక్కువగా ఉండకూడదు, జుగుప్స ఫీల్ అవ్వకూడదు, ఎప్పుడు మోహముతో దేని గురించి కూడా మనము అటాచ్మెంట్ పెంచేసుకోకూడదు, భయం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు, ఫియర్ ఉండకూడదు. కులం గురించి పదే పదే అటాచ్మెంట్ ఉండకూడదు. అండ్ శీలము అండ్ బలము, వీటిని చాలా చాలా తొందరగా మనం రియలైజ్ అయ్యి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇవే మన మెడకి చుట్టుకుని మనని మన ఫ్యామిలీ నుంచి, మన పిల్లల నుంచి, మన ధర్మం నుంచి, మన సొసైటీలో ఉండే రెస్పెక్ట్ నుంచి దూరం చేస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. దీన్ని కనుక మైండ్లో పెట్టుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను వీడియో చిన్నది ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఇవి రాసుకుని పాయింట్స్ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారని, అండ్ ఎవరికైతే ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి అని అనిపిస్తుందో వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తే, కొంతమందికి తెలియక ఇరుక్కుపోతారు ఇలాంటి సమస్యల్లో. అలాంటి వాళ్ళకి తెలిసిన, అయ్యో అవునా, యామ్ ఐ యూజింగ్ మై పవర్ యూజ్లెస్గా, యామ్ ఐ టూ మచ్ అటాచ్ టు కులం, నేను ఏమైనా దీనిలో అయినా ఇరుక్కుపోయి ఉన్నానా అని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది హెల్ప్ చేస్తుంది. సో మీరు ఆ యమపాశం బారిన పడ్డాక గింజుకున్న బయటికి రాలేరు. ఒక్కసారి ఆ కులం అని మత్తు పడిపోయిందంటే మీరు గింజుకున్న బయటికి రాలేరు. మీకు ఒకసారి డౌట్ అనే దాంట్లో పడ్డారంటే మీరు ఎంత కష్టపడ్డా బయటికి రాలేరు. మీకు ఆ బలం యొక్క గర్వం వచ్చిందంటే, మనం చెప్పా కదా, యమపాశం వేసి గుంజినా బయటికి వెళ్ళలేము. అలాగా మనని పట్టి పీడిస్తాయి. అందుకే పడక ముందే జాగ్రత్త పడితే బెటర్. సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. స్వామియే శరణమయ్యప్ప.